మరి ఆ బిడ్డకి వెనక బదిన లక్ష్మీదేవిని అవ్వనుకుంటాను తోడబుట్టిన నా లక్షపతి రాజును బాబు అనుకుంటాను బిడ్డ అమ్మ నాన్న అంట నన్ను ఎత్తుకోని బంగారపల్లి తెచ్చి నన్ను ఎత్తుకోవాలన్నది బ్యాలింగ్ నువ్వు మమ్మీ మంచిది కాదు మమ్మీ నీ అమ్మని ఎడతామని బగ్గ బగ్గ చిన్నాక ఎడతా మమ్మీ నన్ను ఎత్తుకోవాలిగా నిన్ను ఎత్తుకోవాలి బిడ్డ ఇవాళ కథ చెప్పుకున్నాం అంటే ఎత్తున్నా బిడ్డ 80 కిలో 90 కిలో 40 అంటే ఎంత 14 కిలోలు ఆ బైకులో వాడకెళ్ళి పోయి బయట పడతా ఎత్తుకుంటే అట్టుగా మమ్మీ ఎత్తుకోవాలి అవ దొంగలాజే అవ దొంగపోయి మీ అవ నాకు ఏమైతే అమ్మమ్మను లంజంటే గుంజు కొడుతుంది మీ అవ్వను
అని చెప్పి వస్తానని బిడ్డను తీసుకొని బిడ్డ అంతులయ్య చేతిలో పెట్టి ఆ బిడ్డ కనుకనేమి నాయన నీలోన ఉన్న చదువు శాస్త్రాలు నా బిడ్డకు దారపోయమని పంతులయ్య చేతులు ఏనాడు పెట్టిందో అయ్యో ఇక నాడు బిడ్డ తల్లిదండ్రులు లేని బిడ్డ ఇక బిడ్డ రామదేవి పల్లెల్ల బిడ్డ కాదు బిడ్డకి వెనక లక్ష్మీదేవిని కడబార కన్న తల్లినకుంటుంది చూడబుట్టిన అన్నాను ఏమెరకన్నా ననుకున్నదే వల్ల వల్ల బిడ్డ బిడ్డ రామదేవి పుస్తకాలు పట్టుకొని మన భవనాల బయటకు వస్తున్నా వాడవి అత్త కూడా అనకాల చూసి అత్త కూడా కోడలు పోవాలి అత్త అనసూరి కోడలు పోవాలి అత్త అనసూరి అత్త నీ కోవాలి సలహా ఉంది దగ్గరే కోడలు కోవాలి అత్త అనసూరి అత్త ఐదంటారా విద్య ఏంది అత్త నాది ఇది అంటారంటే మేనత్త కాబట్టి అది మీ అయ్యతో పుట్టినాను కాబట్టి నువ్వు చిన్నప్పుడు రాయపోయాడు నాకేమనిపించలే కొడుకును పెళ్లి చేసుకొని కొడుకుతో సంవత్సరం చేస్తాను కూడా అంటే బిడ్డ చిన్నప్పుడు చిన్న పెద్దప్పుడు పెద్ద అప్పుడు అత్తవేనైతే ఇప్పుడు అత్తవేనా అప్పుడు మేనత్తవేనా ఇప్పుడు మేనత్తవే రాకపోతే ఏమంటారే నిన్ను గట్టమయ్య కాపిల్ల కూడా ఎవరమ్మా నాత్త అనసూరి ఎక్కడ పక్కన చేసి మీ తాళి ఎంపిల్లు అందరూ అద్దు ఒక్క మూడెట్లే వాళ్ళ ఏం పొల్ల గడ్డ పొల్ల అయింది కానీ వాయ్యా చూడబుట్టి నాన్నేమో బాప అనిపిస్తుంది అన్న భార్య వారినేమో
అవన్నీ ఏమలే మరి ఆ పిల్ల చరిత్రేనే. అయ్యో అత్తమ్మా, ఓ అత్త, అసలు ఏదో బొక్కు బొక్కు అంటారు. ఇక నాది బొక్కు బొక్కు కదా కోళ్ళని అత్తనైనా నా 30 ఏళ్ళ సార్ అవుతుంది. నువ్వు ఒక్క 10 ఏళ్ళు ఆగరాదు, నీది నాకని అర్థం అవుతుంది. ఇప్పటికీ 15 ఏళ్ళైనా కాదు. అన్నీ అవుతుంది, నీది అవుతుంది. కొల్లం మొత్తం ఆరుగంటనట్టు నువ్వు మంచిగా అయ్యా మీ డబ్బులు తర్వాత అసలు చేతిలో తిండి పంపుతున్నా వదిలిపెట్టకు. అరే రే 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 లోకులన్న మాట ఇన్న కాపిల్లన్న ఆమని అనుకున్నాను. అగో లక్షపతి మహారాజు నాకు తండ్రి కాడాట, అగో మా లక్ష్మీదేవి నాకు తల్లి కాడాట. ఈ మాట నిజమా అబద్ధమా? మరి లోకులు అబద్ధమా నీ అబద్ధమా? తెలుసుకున్నదాన్ని కావాలి మేడల్లకి వెళ్ళిపోయి కనుక ఏమి నా తలని నేను మాట్లాడినాన్ని నేను ఇదే కాళ్ళ వెళ్ళిపోతే బిడ్డ అన్నం ఎందు రమ్మని అన్నం పెడుతుంది నాకు బల్లల్లో దాగుతుంది. నా తల్లి మాట కనుక ఏమి కడుపుల మాట కప్పుడు నాకెత్త తెరవాలనుకున్నది. చిన్న పోయి చిన్న కాదు రాలయ్యి, నేను వెళ్ళిపోతే కనుక నీ బిడ్డ నిన్ను ఎవరు కొట్టి రాని నన్ను మాట్లాడకపోతుంది. అరే చిన్న పోయి మనసులో ఉన్న మాట నన్ను అడగబోతుందా? అడిగినప్పుడే నా మనసులో మాట ఇప్పి చెబుతానని ఆడి వీళ్ళ కనుక నేమి ఎత్తు అరుగుల మీద కొలువు తీరే కడుపారగనకున్న ప్రేమలు ఎక్కువ ఉంటాయా? సాధన ప్రేమలు ఎక్కువ ఉంటాయా? కడుపులోని కన్నా ప్రేమల కన్నా సాధకున్న ప్రేమలే ఎక్కువ ఉంటాయి అంటారమ్మా. అయ్యో ఇన్నాళ్ళ బట్టి అల్లా ముందుగా సాధకున్న ఆ బిడ్డను ఒక్కనాడు ఏడవని మరి ఆ బిడ్డకు అవ్వాలి కచ్చనా ఇలాది కచ్చనా Yeah.
ఓటీరి మావా బడిగాడా పంతులయ్యా పంతులయ్యా నిన్ను కొట్టినాడా బాటసారి పిల్లలు బిడ్డో ఎవరన్నా నిన్ను తిట్టినాడా సిగదోగా కళ్ళకవ్వా అయ్యయ్యో రామ వీరగ రామ సిరుగులెందు కచ్చినవ్వా ఆకలెంత అయితందో బిడ్డ అన్నవన్న ఎందురా బిడ్డ పడిగియాలరాయనమ్మా అయ్యయ్యో రామ వీరగ రామ అమ్మరావే కన్న తల్లి మాటనమ్మా మాటలల్లా నీకు బిగారా అడిగినట్టి మాటకైనా అడిగినట్టి మాటకైనా మాటలల్లా నేను చెప్తాను చేతిలో నా చెయ్యి వెయ్యలేవా సిద్ధమల్లా గలపమన్నా అయ్యయ్యో రామ మారా మధ్యలోన మాట చెప్తా గాని ఇప్పుడు కోపగిస్తావు ఏమన్నా మాట అంటావా అమ్మా నువ్వు ఏ మాట నన్ను చేతులు అవయ్యి ఇవన్నా నువ్వు కన్న పెట్టావు నేను కన్న తల్లిని నువ్వు మాట్లాడుతున్నాను ఏ మాట అయినా పర్వాలేదు బిడ్డ ఏ బిడ్డ అయినా తల్లిని అడగవలసిన మాట అయితే అడగాలి అడగరాని మాట అడగద్దు నువ్వు బాధపడద్దు నన్ను బాధ పెట్టద్దు అది ఏ మాట తల్లి అమ్మా ఏ తల్లినైనా ఏ బిడ్డైనా అడగవలసిన మాట అడుగుతుంది అడగరా అని మాట్లాడి నిన్ను బాధ పెట్టా నీ మనసు బాధ పెట్ట అమ్మా నేను నీ కన్న బిడ్డనా లేక నీ కన్న బిడ్డను కాదు ఊళ్ళో ఉన్న ప్రజలొకరు నేను బాధపడి వస్తాంటి నన్ను చూసిన వాళ్ళు ఎంతో మంది ఎన్నో రకాలు అనుకుంటారు వాళ్ళన్న మాట నిజమా అబద్ధమా అమ్మా ఏ మాట అమ్మా వాళ్ళంటారే కలియేడు మేడల్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ తల్లిగా కలియేడు మేడలున్న ఆ లక్ష్మీదేవి ఏమో వదినంట లక్షలే ధీరుడు లక్షపతి రాజు ఆ కచ్చిరేలి వాడు నా తండ్రి కాదు తన తోడ పుట్టిన అన్న అంట వాళ్ళనే మాట నిజమా అబద్ధమా అమ్మా ఇంకా ఎన్నాళ్ళని కడపలా దాచుకుంటా వీటు ఈ మాట నువ్వు ఎప్పుడు అడుగుతావు నీ మాట కొరకు ఎదురు చూస్తాను అమ్మా బిడ్డ చిన్ననాడు చిన్ననాని పెరిగిందని పెద్దాని బిడ్డ ఇన్నాళ్ళ బట్టి పిల్లకు మాత్రం అవ్వలేదు అయ్యలేదు చెప్తే మా బిడ్డ మీద మా నాయన అంటారు బిడ్డ మీ తల్లి కాలం వేసింది మీ తండ్రి కాలం వేసినంటే నేను అవ్వయ్యలేని బిడ్డను ఏడ్చి ఏడ్చి ఎంత నీ ప్రాణం పోతుంది ఉండే వాళ్ళకి నీ ప్రాణం వెళ్ళిపోతే మాకు ఆడబిడ్డ లేను లైదమని బిడ్డ ఒక్కనాడు ఈ మార్గం నీ విధులనియలేదమ్మా ఇంతో ఇంత నాయత బిడ్డ విరుతాను ఏ చెప్పక తప్పడటు లేదు బిడ్డ తాలైన పోలైన తన చేసి పండాలి ఏంటి గుడ్డైనా తన కడుపు తిన్నాడు కడుపుతోనే కనుకున్నా కన్న బిడ్డలు దాదుకున్నా ఇప్పుడు నన్ను సాదుకున్నావా కన్న తల్లి వనబట్టి అదే నా బిడ్డ అయితే నన్నుకి మాట్లాడుకున్నా తెచ్చిన ప్రేమలేమి దక్కను రోజు రోజు అవ్వా మహాలక్ష్మి మహాలక్ష్మి నోరారు నన్ను అవ్వా అని పిలుస్తావు కానీ నీకు నిన్ను తల్లినిగా ఆ
కచ్చరి కాడ కూర్చున్నావా లక్షపతి మహారాజు రోజు రోజు నానా నారాయణ పిలుస్తారు ఆ లక్షపతి రాజైనా నీకు తండ్రి కాదు అమ్మా లోకులన్న మాట ప్రకారంగా లక్షపతి మహారాజు మీకు తండ్రి తండ్రి అని పిలిచినప్పుడు బిడ్డ అని పిలుచుకున్నాడు ఆయన మీకు తోడబుట్టిన అన్నయ్య అన్న భార్య నేను కొనుకొచ్చిన కూడదండి మీ తల్లి ప్రాణం పోంగా మీ తండ్రి ప్రాణం పోంగా కోడల లక్ష్మీదేవి కొడక లక్షపతి మహారాజు చెల్లి నీ చేతులు పెడతానా అడవిడి నీ చేతులు పెడతా కోడల కడుపు అని కనుకున్న కన్న బిడ్డలు కాదు అని నా చేతులు పెట్టిందే బిడ్డు నాటి నుంచి నేటి దాకా బిడ్డ నాటి నుంచి నేటి దాకా బిడ్డ బిడ్డ రావే నాదే నవ్వలేని పిల్లవైన నవ్వులే సాదుకుందనమ్మా ఆడి బిడ్డ అయినా ఒక్కనాడు మాట తిట్టలేదు ఒక్కనాడు చెప్పగొట్టలేదు అయ్యో చెప్ప కొడితే మూల్య పదలోపులేమంటారు అయ్యో అత్తదామని ఆడబిడ్డను ఆగం చేసింది అది కన్నదా పెంచిందా కుట్రాలకి ఏమక పిల్ల కుట్టు సంగతి అంటారని నా మీద నిందదాని అవ్వా నా మీద పంచదాని అవ్వో చేతులు అలా చేసుకోడు ఆవు పాలు కోసుకుంటే వీడు తొలగ తొట్టెలు చేసిన కళ్ళల్లా కనీపాలే కాకిని నమ్మలేదు బిడ్డ అద్దాను నమ్మలేదు బిడ్డు మిమ్మల్ని మీ తండ్రి చంద్రశేఖర మహారాజు మీ తల్లి శేకుందరి ఏవి వాళ్ళు కర్మగతులైపోవన్నామా చేతులు పెడితే ఈనాడు దాకా ఇంకెత్తు బిడ్డలు చేసిన అయ్యో లోకులన్న మాటే నిజమమ్మా ఏడు చిన్న అవ్వ తిరిగిరా ఏడు చిన్న అయ్య తిరిగిరా అక్కలే సమయతందో నా బిడ్డ అన్నమన్నా నిందురాలు అవ్వలేని బిడ్డ నాన్నని అవునమ్మా అయ్యలేని బిడ్డ నాన్నని నావ శకుంతలవ్వ అవ్వ శకుంతలవ్వ నాయన చంద్రశీల రాజన్నం నేను పుట్టినాక నా పేరు పెట్టిన నాడు కొండంత పండుగ చేసుకొని అవునమ్మా కన్న తల్లి బాలందరూ తల్లి ప్రాణం వేయిందావో నా తండ్రి ప్రాణం వేయిందావా నేను అవ్వాని పిలవలేదు ప్రేమలన్నా ఏము నీ భ్రమలేము తీరని అవ్వా నీ ఆశలేము తీరని అవ్వో అవ్వా నాకు ఒక్క బిడ్డ అని అవ్వా నాకు ఒక్క కొడుకు అని అవ్వా సంబరాన్ని పడ్డవాని అవ్వా కని భూమి ఎత్తి కాదు అవ్వా కట్టమేమి చూసినావే అవ్వా సుఖమేమి చూసినావే అవ్వా మదిన చేతి అన్నమంటే అవ్వా లాతాకు డొక్కు అన్నరవ్వా అన్ననా అన్నైతే వదిలినా వదిలైతుందావు నువ్వు లత్తి పేరు నాడు ఈ బిడ్డని నేను భూమి మీద వదిలిపెట్టిపోతే ఈ బిడ్డ నేను వదిన చేతులు పెట్టి కూడల చేతులు పెట్టి కొడుకు చేతులు పెట్టిపోతే నా బిడ్డకెన్ని బాధలు నా బిడ్డకెన్ని కట్టాలా అని నీ ప్రాణము అంగవ్వా నా ప్రాణము నిత్యని అవ్వో
అవ్వా నీతోటి పాడుగానే అవ్వా యమలోకం నేను వద్దు అవ్వా వదిన రావే లక్ష్మమ్మని ఆడి బిడ్డను దాది పెద్ద చేసిన వదిలే నేను ఏమి పెడతానని నువ్వు దాదుకున్నావు వదిలు ఆడిదాన్ని బోడిదాన్ని నేను మగవాడిని ఎప్పటికీ కత్తి పట్టి రాజు నిండుదని అనుకున్నావా కట్టె పట్టి వ్యవసాయం చేస్తాననుకున్నావా కుండల కాడి ఆడివి ఈ పూరి వాడి ఇంకా ఈ పూరి పుట్టినాక నేను అత్తమామను దాచుకుంటాను నా భర్త తల్లిదండ్రులు దాచుకుంటాను మీ పెద్ద నేలు కనుకనేవి నా బుద్ధిగా నొక్కి పడితేనే ఇక్కడంతా ప్రాణమైనా అక్కురంగా వెళ్ళిపోవు ఏ నరమానవుడైనా ఏ నరమానవురాలైనా సోమవారం చచ్చిపోయి మంగళవారం దానం కావంగా మంగళవారం నాడు చచ్చిపోయి మంగళవారం దానం కావంగా కర్రీ కోడి పిల్లలు తీసుకొచ్చి పేడ కొమ్ము కట్టినట్టు పేడ కొమ్ము అవునోటి పాడుగానే కట్నంలా దగ్నమైదు అమ్మతోటి నాది జీవి అవ్వ యమలోకం రాదు అవ్వ సాధకున్న బాగి కాదు అవ్వ నువ్వు సాధకున్న బాగి ఎట్లా తీరానే పట్టుకున్న బాగి తీరలే నీ గడువులతో పెట్టిన బాగి తీరదు నా వదిన చిన్ననాడు నుండి నన్ను కాకిన నమ్మకుండా గదను నమ్మకుండా ఇరవ చేత కొట్టలేదు ఎంగి నోట విలువలేదు మరి మనక లెక్క నన్ను దాదుకున్నది సాదుకున్న బాగెట్ల వేరాల వదిన అని పదివేన్ని కాలు సాదుకున్న బాగి బతుకు పాడు కన్నీళ్ళ తోటి కాదు మీ కాళ్ళు కడిగిరాని చదువుకున్న బాగి ఎవరు చెప్పిన బుద్ధులు నా వీటు ఇది ఉరికొచ్చి నీ బకెట్ నా కాళ్ళ మీద పెట్టవమ్మా నా కాళ్ళు మొక్కుతే నా వీటు బాబా నా పడిపోతా నీడు నీడుకు చిన్న పిల్లవైనా